అంటే మొబైల్తో డిఎస్ఎల్ఆర్ కెమెరాలతో తీసినంత క్వాలిటీ వస్తుందా మొబైల్ కెమెరాలతో? దెర్ ఈజ్ లాట్ ఆఫ్ అంటే ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయండి. అంటే మనం కంపేర్ చేసుకుంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోస్ అండ్ కాన్స్. ఇప్పుడు మీరు ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా, ఒక మిర్రర్లెస్ కెమెరా తీసుకొని ఒక బేసిక్ లెన్స్ తీసి ఫోటో తీస్తే మీకు అంత డెప్త్ రాదు ఫోటోలో. ఇప్పుడు దానికి మీరు అడిషనల్గా ప్రైమ్ లెన్స్ వాడితే మీకు డెప్త్ వస్తుంది. ఇప్పుడు 85mm లెన్స్ అని అపర్చర్ 1.2 ఉంటుంది, 1.2 అపర్చర్, 1.4 అపర్చర్, అట్లా అపర్చర్ లెవెల్ మీరు ఎట్లయితే హైయెస్ట్ ఉంటుందో అలాంటి లెన్సెస్ వాడినప్పుడు మీకు క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది. ద సేమ్ వే మొబైల్లో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ టు చూస్. ఆ ఆప్షన్స్ కానీ మీరు కరెక్ట్గా యూస్ చేసుకొని ఫోటో తీస్తే 100% క్వాలిటీ వస్తుంది. ఈ మన లెన్స్ అయితే ఏదైతే అటాచ్ చేసుకుని మీరు అన్నారో దాని కాస్ట్ వచ్చి ఎట్లా ఉంటుంది? వే చీపర్ అండి. అంటే కంపేరింగ్ టు మన డిఎస్ఎల్ఆర్ లెన్సెస్ కానివ్వండి, మిర్రర్లెస్ లెన్సెస్తో కంపేర్ చేస్తే దెర్ ఈస్ అ చాలా చిన్న అమౌంట్. ఇప్పుడు ఒక లెన్స్ బయట కొనాలంటే నార్మల్ కెమెరాకి 1 lakh to 85,000, దానిపైన 4 lakhs 5 lakhs వరకు కూడా పోతుంది. ఈ లెన్సెస్ ఎట్లా అంటే మీకు మల్టిపుల్ లెన్సెస్ వస్తాయి. అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. దెర్ ఈస్ అ ప్రాపర్ లెన్స్ ఉంటుంది, లేదంటే మిర్రర్ ఉంటుంది. మిర్రర్ కూడా ఏం చేస్తుంది అంటే మ్యాగ్నిఫైర్ చేస్తుంది. ఇప్పుడు 2x మ్యాగ్నిఫైర్ అంటే ఫోన్లో ఉన్న ప్రైమ్ కెమెరాని మ్యాగ్నిఫైర్ చేసి మీకు ఇంత లాంగ్లో ఉన్న షాట్ని 2xలో చూపిస్తుంది. అది ఒక మ్యాగ్నిఫైర్. దట్ ఈస్ వెరీ చీపర్. ఒక 1800 2000 రూపీస్ లోపల మీకు వచ్చేస్తుంది. కానీ దాంట్లో లెన్సెస్ ఉంటాయి, ప్రాపర్ లెన్స్, ప్రాపర్ 4-5 లేయర్స్ ఆఫ్ మ్యాగ్నిఫైర్స్ ఉండి లెన్స్ ఉండి ఆ లెన్స్ మీకు 4000 5000 6000 అట్లా కాస్ట్ ఉంటుంది.